మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకి ఒక స్థిరమైన నిశ్చిత అభిప్రాయాలు ఉంటాయి. వాటి ప్రకారమే మనం ఉంటాం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఏ పార్టీ నుంచి గెలిచారు? వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీ నుంచి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆహా ఓహో ఆయన అది ఇదని చెప్పని ఈయన జైలు కొట్టిన వ్యక్తే కదా. ఆయన ఒపీనియన్స్ మారేసరికి ఇప్పుడు తిడుతున్నా అంటే మీ ఒపీనియన్లు మారిన వెంటనే మేము ఒపీనియన్లు మార్చేసుకోవడానికి మేము ప్రొఫెషనల్ జర్నలిస్టులమే. మీకు కొంతమంది ఏదో ఎంగేజ్డ్ ఉన్నారే వాళ్ళలా కాదు కదా. సో మనం మార్చుకోలేము. సో వీటి గురించి సుదీర్ఘకాలం పాటు దూరదర్శన్లో న్యూస్ దీనికి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉండి అనేక మంది గొప్ప గొప్ప స్టాల్వర్డ్స్ని ఇంటర్వ్యూ చేసినటువంటి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. హనుమంతరావు గారు దీని గురించి మీరేమంటారు చెప్పండి. సార్ ఏం లేదు, 1-2 విషయాలు నాకున్న చిన్న అనుభవంతో నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను. నేను 1991, 92 నుంచి మీడియాలోకి వచ్చానండి. ఆ రోజుల్లో నేను నా కెరీర్ ని ఢిల్లీలో స్టార్ట్ చేశాను. మనం ఫోన్లు చేస్తే కూడా కేంద్ర మంత్రులు మాట్లాడేవాళ్ళు. అలాంటి స్థాయి నుంచి వచ్చిన నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నాణానికి 2 వైపులా చూసుకోవాలి. ఇందాక చెప్పారు పెద్దలు, విమర్శని తట్టుకునే స్థాయి ఎవరికీ ఉండట్లేదు. ఒక డిసెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని భరించి మాట్లాడగలిగే స్థాయి కూడా ప్రజలకు ఉండట్లేదు. అటు రాజకీయ నాయకులు అలానే ఉన్నారు, ఇటు మీడియాలోని మిత్రులు అలానే ఉన్నారు. మీ అందరూ చాలా కాలం ప్రింట్ మీడియాలో పనిచేశారు. ప్రింట్ మీడియా ఏదైనా కూడా వాళ్ళ భావజాలానికి లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ కి అనుగుణంగా వార్తలు రాస్తూ ఉంది. అలా ఎవరి రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఏదైనా రాసినా కూడా పెద్దగా పట్టించుకొని దృష్టాంతాలు నేను చూశాను. కానీ ప్రింట్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ వచ్చింది. టెలివిజన్ లో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా వచ్చిన ఈ యూట్యూబ్ల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి. ఒకటి, ఇక్కడ నేను ఒక 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. యూట్యూబ్ లో చేసే వాళ్ళు కూడా వాళ్ళు తొందరపాటు కావచ్చు, అందరికంటే ముందు నేనే చేయాలని కావచ్చు, అనేక కారణాల వల్ల సరిగ్గా అధ్యయనం చేయకుండా వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. ఈ జర్నలిస్టులు కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇందులో 2 విషయాలు మీకు చెప్తాను. నేను చాలా కాలం క్రితము, అంటే ఒక 6-7 నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష నాయకుడుగా రేపటి నుంచి ప్రతిరోజు కోర్టు ముందు నుంచోవాల్సి వస్తుంది అని ఒక జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పారు. అది చూసిన తర్వాత అంటే హైకోర్టు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఆయన రోజు రేపు పొద్దున్న లేచి ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలి అనేసి ఆర్డర్ ఉంది కాబట్టి రేపటి నుంచి మొదలవుతుంది అని. ఆ తర్వాత నేను ఆ జర్నలిస్ట్ తో ఫోన్ చేసి మాట్లాడాను. ఇది ఎవరు చెప్పారు అన్న అంటే, ఆయన మీద 130 కేసులు ఉన్నాయండి, అవన్నీ విచారించాలి, అందుకని రోజువారీ కార్యక్రమంలో భాగంగా వాటిని విచారించమని హైకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇలా చెప్పాము అన్నారు. ఏమిటా 130 కేసులు అని అడిగితే అవేవో డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కోర్టు ముందు నుంచోవాల్సిన అవసరం లేదు, ఆ విషయం మీకు తెలుసా అన్న. అవునా, ఏమోనండి, మేము అలా చెప్పేశాము, మా వాళ్ళు చెప్పమన్నారు, మేము చెప్పేశాము అన్నారు. ఇలా ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి, ఆయన తెలిసింది ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ స్థాయి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు కూడా స్పీకర్లు కావచ్చు, డిప్యూటీ స్పీకర్లు కావచ్చు, గతంలో స్పీకర్లు కూడా అండి ఆ సరిహద్దు గీతని ఏది మనం మాట్లాడాలి, ఏది మనం మాట్లాడకూడదు అనేది చెరిపేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆయన ఆ స్థాయిలో మాట్లాడటం అనేది, అలా ఒక జర్నలిస్టుని నిందిస్తే లేకపోతే జర్నలిస్టులు అందరినీ నిందించటం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. ఒకసారి వాళ్ళు గుర్తుంచుకోవాలి, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తే వాళ్ళ పరిస్థితి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.